UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో విషయాలు మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటూ ఉంటాం మన ఛానల్ ద్వారా. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఈ మధ్య కాలంలో మొదలుపెట్టాం. అందులో ప్రముఖమైందని చెప్పొచ్చు. మన సంపద గురించి మనం మాట్లాడుకునే ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పొచ్చు జానపదాలు. జానపదం, జ్ఞానపదం అనే ఈ కార్యక్రమం కసిరెడ్డి వెంకటరెడ్డి గారితో చాలా ఎపిసోడ్స్ చేసున్నాం. మీరన్నీ చూస్తూ ఉన్నారు. చాలా చక్కటి స్పందన వస్తూ ఉంది. ఈరోజు మరిన్ని జానపదాలకి సంబంధించిన విషయాలు మాట్లాడబోతున్నాం. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీరు ఎలాంటి సలహాలు కానీ లేదా జానపదాలకు సంబంధించి మీకు తెలిసిన సమాచారం కానీ తెలియచెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈరోజు ఒక మంచి పాటతో మొదలు పెడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు అమ్మ. జానపద సంపద గురించి చెప్తూ ఉన్నారు. చాలా చక్కటి పాటలు. ఇప్పటి వరకు నిజంగా నేటి తరం పిల్లలు అసలు వినని పాటలు. నిజంగా మనకి ఇలాంటి పాటలు ఉన్నాయి అని ఈనాటి తరం వారికి చాలా వరకు తెలియదు. తెలియని దాన్ని మీరు ఒక దీక్షలాగా చేపట్టారు. నిజంగా హర్షణీయం అండి అది. ఇక మామూలుగా జానపదంలో కొన్ని హాస్యాస్పదమైన పాటలు కూడా ఉంటూ ఉంటాయి. మరి అలా నవ్వు పుట్టించేవి, నవ్వు తెప్పించేవి ఏవైనా పాటలు ఉన్నాయా? దానికి సంబంధించిన వివరణ చెప్పండి. దాదాపు పొడుపు కథల యొక్క ప్రభావం ఉంటుందండి కొన్ని పాటల అవును, మీద. పాటల్లో. పొడుపు కథ ఏది అడుగుతారో దానికి భిన్నమైనటువంటి అర్థం వస్తుంటుంది. ఆ విధంగా మూట కొట్టేప్పుడు కానీ లేకపోతే మూట అంటాం, కపిల అంటాం. రాయలసీమలో అయితే కపిల అంటామండి. తెలంగాణలో అయితే మూట అంటాం. ఇప్పుడు అన్నీ కూడా ఇంజన్లు వచ్చేసినాయి, కరెంటు మోటార్లు వచ్చేసినాయి. మూటలు కొట్టడమే లేదండి. అయినా కానీ మూట కొట్టినప్పుడే ఆనాటి పాట లేదా కోలాటం వేసినప్పుడు పాడేటటువంటి పాట ఒకటి హాస్యంతో కూడుకున్నది ఉంటుందండి. ఇలాగా అతను చెప్తున్నాడు, పోతుంటిరా జన పోతుంటిరా చార్కమను కట్టమీన పోతుంటిరా, ఒగన్ని నలుసుకుంటా ఒగన్ని చుట్టుకుంటా ఒగని కోసం నేను పోతుంటిరా, ఎవాన్ని చుట్టుకుంటా ఎవాన్ని నలుసుకుంటా ఎవని కోసం నీవు పోతుంటిరా, కొవ్వాకు నలుసుకుంటా సుట్టాకు చుట్టుకుంటా కొవ్వాకు నలుసుకుంటా సుట్టాకు చుట్టుకుంటా ఇంగలం కోసం నేను పోతుంటిరా, పోతుంటిరా జాన పోతుంటిరా చార్కమను కట్టమీన పోతుంటిరా, ఒగన్ని ఎండబెట్టి ఒగన్ని పండబెట్టి ఒగని కోసం నేను పోతుంటిరా, ఒడ్లాను ఎండబెట్టి రోకల్ని పండబెట్టి కుదురు కోసం నేను పోతుంటిరా, కుందెర కోసం నేను పోతుంటిరా. కుందెర అనొచ్చు, కుదురు అనొచ్చు అండి. అట్లాగా ఒకరిని ఎండబెట్టి ఒకరిని పండబెట్టి ఇట్లాగండి. మళ్ళీ ఇంకొకటి, ఒగన్ని గట్టి వేసి ఒగన్ని ఇడిసిపెట్టి ఒకని కోసం నేను పోతుంటిరా, ఎవాన్ని గట్టి వేసి ఎవాన్ని ఇడిసిపెట్టి ఎవని కోసం నీవు పోతుంటిరా, బర్రేను కట్టి వేసి బర్దూను ఇడిసిపెట్టి దుత్త కోసం నేను పోతుంటిరా, దుత్త కోసం నేను పోతుంటిరా. ప్రతి ఒక్క దాంట్లో ఒక అర్థం దాగి ఉంటుందండి. దీంట్లో చూడడానికి హాస్యం ఉన్నా కానీ సంసారంలో ఇవి సరిగమలండి. తప్పదు, ఈ రకమైనటువంటి కావాలి. ఈ చుట్ట కోసరం పోతున్నానంటే పొగ తాగడం ఇది కూడా చెప్పుకోవాలా అని అంటే కన్యాశుల్కంలో ఆయన్నే అన్నాడు, వెంకటేశంతో చెప్పించాడు. అందులో పాత్రతోటి గురజాడ అప్పారావు, ఖగపతి అమృతము తేగ భుగభుగమని చుక్క పొంగి భూమిపై రాలెన్ పొగ చెట్టై జన్మించెను పొగ తాగని వాడు దున్న పోతై పుట్టున్నది. అంటే అంత బాగా, అంటే పొగ మీద అంత అలవాటు పడి చుట్ట తాగేవాడు, సిగరెట్ తాగేవాడు, బీడీ తాగేవాడు వీళ్ళందరూ దీని కిందకే వస్తారండి. కాబట్టి పొవ్వాకు నలుసుకుంటా సుట్టాకు చుట్టుకుంటా ఈ నింగల కోసం నేను పోతుంటిరా అని మనకు మొట్టమొదలు అనే వరకల్లా ఇది ఏమిటి ఇంత తప్పని చేస్తున్నాడు, ఓడిని నలుసుతున్నా అంట ఒకటి చుట్టుకుంటా పోతున్నా అంట, ఇదంటే ఏంటి అనిపిస్తుంది. అంటే మొట్టమొదలు ఆ ప్రశ్నలు వేసే వరకల్లా తెలుసుకోవాలనే ఉత్కంఠ కలిగించడం, దాంతో ఇలాగా ప్రశ్న మీద ప్రశ్నలు రావడం అనేటటువంటివి ఇది పొడుపు కథ పద్ధతిలో సాగినటువంటి గీతం అండి. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఇలాంటి కోలాటమైన పాటలు మీరు గతంలో విన్నారా? ఎక్కడైనా వింటే కనుక ఎలాంటి పాటలు విన్నారు? ఇవి కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ, మరి ఇలాంటి మన జానపదాలకు సంబంధించిన పాటలు అందరికీ తెలియాలి అంటే పొడుపు కథలకి కాస్త మ్యాచ్ అయ్యే పాటలు కాబట్టి అందరికీ చేరువు కావాలి అన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మీ అందరి ఎంకరేజ్మెంట్తో ముందుకు సాగాలి అంటే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి గీతంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.